అక్క అక్క సంక్రాంతి పురుషుడు వచ్చాడక్క. అమ్మా ధర్మం చేయి తల్లే, అమ్మా ధర్మం అమ్మా, సంక్రాంతి పండగ తల్లే, ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది తల్లే, గారెలుంటే పెట్టమ్మా. వెళ్ళవయ్యా బాబు. విష్ యూ హ్యాపీ పొంగల్ బాబయ్య. ఈ సంక్రాంతి నుండి వచ్చే సంక్రాంతి వరకు పిల్ల బాబులతో ఆనందంగా ఉండండి బాబయ్య. అంటే వచ్చే సంవత్సరం వరకేనా? ఆ తర్వాత మేమంతా నెక్స్ట్ ఇయర్ కోటాలో 1 ఇయర్ పొడిగిస్తాం బాబయ్య. అలాగా? విష్ యూ హ్యాపీ పొంగల్ బాబయ్య. గ్రీటింగ్ తీసుకోండి బాబయ్య. సేమ్ టు యూ మై డియర్ బెగ్గర్. ముష్టివాడు అయినా ఎంతో ఆప్యాయంగా నాకు గ్రీటింగ్ చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఇంకా ముష్టివాళ్ళ బయట నిలబడ్డావు, లోనికి రా. రావయ్యా. అరే ఇంకా నిలబడ్డావే, కూర్చోవయ్యా. థాంక్స్ బాబయ్య. రాధా, రాధా డార్లింగ్. ఏంటండి? ఎవరొచ్చారో చూడు. నమస్కారం అండి. విష్ యూ హ్యాపీ పొంగల్ తల్లా. అది కాదు రాధా, సొంత వాళ్లే మన క్షేమం ఆకాంక్షించని ఈ రోజుల్లో ముష్టివాడైనా బెస్ట్ ఫ్రెండ్ లా మనకు ఈ గ్రీటింగ్ ఇచ్చాడు చూడు. టీ కావాలా, కాఫీ కావాలా, కూల్ డ్రింక్ కావాలా? 3 కావాలా. ముందు గారెలు పట్టరా తల్లా, సంక్రాంతి గారెలు పట్టరా తల్లా. ఏంటా దరిద్ర పరుపు? ఇది నా మేనరిజం బాబయ్య. అమ్మా గారెలు పట్టరా తల్లా. అగాకు, నేను తీసుకొస్తాను. అరే అరే ప్లేటు. వీడెవడండి బాబు, ముష్టి బుద్ధి పంచుకున్నాడు కాదు. వెళ్ళొస్తాను బాబయ్య. అవతల మినిస్టర్ గారింట్లో ముష్టి ప్రోగ్రామ్. అలాగే వెళ్ళరా. మరి నా ఫీజు ఇచ్చుకుంటే వెళ్తాను బాబయ్య. ఫీజా? ఫీజేంటి? గ్రీటింగ్ చెప్పినందుకు ఫీజు బాబయ్య. అంటే గ్రీటింగ్ నా మీద అభిమానంతో చెప్పలేదా? ముట్టి అభిమానం మనకెక్కడిది బాబయ్య. అఖిలాంధ్ర బెగ్గర్స్ అసోసియేషన్ నిర్ణయించిన రేట్ల ప్రకారం అడుక్కుంటున్నా. అయ్యా, హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ చెప్తే 50 రూపీస్, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తే 100 రూపాయలు, క్రిస్టమస్ అయితే 150 రూపీస్. ఇకపోతే సంతాపాలకి సపరేట్ రేట్ ఉందనుకోండి. సపోజ్ ఏ భార్య అయినా ఎవరితో అన్నా లేచిపోయి భర్త బాధల్లో ఉంటే ఆ బాధల్లో ఉన్న భర్తకు గ్రీటింగ్ చెప్పినందుకు 50% డిస్కౌంట్. సపోజ్ మీకు ఎలాంటి అవసరమే వచ్చిందనుకోండి, నన్ను పిలిపించండి, ఇంకా పర్సంటేజ్ పెంచుతాను. అనవసరంగా బీపీ పెంచుకోకు, మర్యాదగా ఫీజు ఇచ్చుకో. సస్తే ఇవ్వను. ఇవ్వవా? సస్తే సంక్రాంతి ఫీజు, సంతాపం ఫీజు 2 మీ ఆవిడ దగ్గర వసూలు చేసుకుంటానుగా. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఇది ఊత కర్ర కాదు బాబయ్య, బాత పెట్టే కర్ర. నా అయ్యాల్ది రక్తపాతం. అంతెందుకు, నువ్వింత మర్యాదగా అడుగుతుంటే ఇవ్వకుండా ఉంటానా? ఇవ్వకపోతే చేస్తానుగా. ఇందా 100. భలే ఖరీదైన గ్రీటింగ్ చెప్పావురా. ఇంకెళ్ళొస్తావా బ్రదరు? ఏంటి? ఉంటాను సార్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా. అబ్బో, నెక్స్ట్ ఇయర్ కూడానా? నేను ఇక్కడ ఉన్నాను. నేనుండను, వెళ్ళిపో వెళ్ళిపో. వీడెవడండి బాబు, పొద్దున్నే వచ్చాడు.
సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అదేమిటి సార్ మీరు హ్యాపీగా ఉంటారని? నువ్వు హ్యాపీగా ఉండమంటే నేను హ్యాపీగా ఉండి, నువ్వు చెడిపమ్మనంగానే నేను కష్టాల్లో కూరుకుపోతాను అనుకున్నావా? అది కాదు సార్, ఏదో ఫార్మాలిటీగా చెప్పాను అంతే. ఆగో, అంబాజీపేటలో ఆవును అమ్ముకునే మొహం నువ్వును 4 సంవత్సరాల క్రితం ఇదే సంక్రాంతికి శుభాకాంక్షలు చెప్పావు. ఏం జరిగింది? నా భార్య ఎవరితోటో లేచిపోయింది. ఆ ఏడాదంతా కోరికలు చెప్పుకొని ఒంటరిగా బతికేశారు సార్. 3 సంవత్సరాల క్రితం ఇలాగే చెప్పావు, నా కారు పోయింది. 2 ఏళ్ల క్రితం గ్రీటింగ్ చెప్పావు, నా ఇల్లు పోయింది. పోయిన ఏడాది చెప్పావు, నా 2వ భార్య 4వసారి ఇన్స్టాల్మెంట్ బేస్లో లేచిపోయింది. ఈ పండగకి ఏం జరుగుతుందో? రే ఈ పాచి నోట్తో ఎవరికి ఏ పండగకి గ్రీటింగ్ చెప్పకు. చెప్పావో రే నిన్ను చంపి నేను చేస్తా అంతే. పశుపతివి కదా, నీకు పండగ విలువేం తెలుస్తుందిలే. విష్ యు బ్యాడ్ పొంగల్. అల్లుడు 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 ఆగల్లుడు. ఎవరండి మీరు? నేను ఎవర్నా? నా కూతుర్ని కట్టుకుని 4 ఏళ్లు కాపురం చేసి 4 పిల్లల్ని గాని అందరినీ నా మీద వదిలేసి పారిపోయి ఇప్పుడు నన్ను ఎవరని అడుగుతున్నావా? ఓరి దేవుడు, ఓరి దేవుడు, నీ కూతుర్ని కట్టుకోవటం ఏంటి, పిల్లల్ని కట్టమేంటి? ఇదేంటమ్మా తల్లి, నాకు బంగారం లాంటి భార్య ఉందమ్మా. ఆహా, ఎక్కడుంది? ఎక్కడి నుండి వచ్చింది? ఆ మాయలాడి ఒళ్ళో పడి నా కూతుర్ని వదిలేసింది చాలక నన్ను ఎవరని అడుగుతున్నావా? అసలు నిన్ను వదలనంటే వదలను. చస్తే వదలొద్దు, వదలొద్దు. ఇటువంటి వాళ్ళని వదిలితే ఇంటి ముందు ఒక్కాపురం, ఇంటి వెనక ఒక్కాపురం, ఇటుపోకు ఒక్కాపురం, అటుపోకు ఒక్కాపురం, ఆఖరికి ఇంటి పైన కూడా ఒక కాపురం పెట్టి కాకిలా వాలిపోతాడు. చస్తే వదలొద్దు. నువ్వెవడవురా బాబు? అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఇప్పుడే రావాలా? బాబు అసలు నువ్వెవరు? నేను ఎవరినా? నేను ప్రముఖ రాజకీయవేత్త రాయుడు గారి పిఏ గారిని. అయిపోయేది ఇక్కడ కాదు నాయన, అక్కడ మా అయ్యగారి దగ్గర. నడు. అయ్య బాబు, నాకేం తెలియదంటే వినవేందయ్యా నాయన. తెలీదు? బాబు మీరు ఇతను వదలకండి బాబు. అక్కడ నా కూతురు ఇతని కోసం బెంగ పెట్టుకుని ఏడుస్తోంది. నీకేం భయం లేదమ్మా, మా అయ్యగారి దగ్గర తీసుకెళ్లి ఇతగాడ భర్తం పట్టిస్తా. నడు. కొట్టద్దు, మా అయ్యగారితో చెప్తాను. నాకేమన్నా భయం అనుకున్నావా? మీ అయ్యగారి దగ్గరికి వెళ్దాం రండి. చూడమ్మా, జాగ్రత్త చూసుకో, ఇక్కడే ఉండు, పారిపోవద్దు. మా అయ్యగారితో చెప్పి మేమే పరీక్ష చెప్పిస్తాను. పారిపోవద్దు, జాగ్రత్త. చేతురాలు మటరా? ఎవరు రెడీ చేసిన మటర్? నువ్వా? బుద్ధుడు నాకు నువ్వా? బాయ్, నేను చెప్తున్నాను కదా నీకు, బుద్ధుడు పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? వాడు నీ బుద్ధున్నాను కదరా. బాయ్, నేను వచ్చాక నేను చేయమని మటరు డబ్బుల్ని పంపిస్తాను నీకు. ఎంతమంది చంపిన ముందే చెప్పు. ఎందరో? ముగ్గురు ఆడదమ్మరా. బాగా ఉండరు రే. వాళ్ళు బుద్ధున్నారు కదా. బుర్రలు తీసేసు నువ్వు. ముగ్గురు అరే అట్ట తీసేసు నువ్వు. బుర్రలు ఎక్కడ పెట్టావు? ముగ్గురి ఎక్కడ పెట్టా? బందల్లో పెట్టమాకండ్రా, తెలిసిపోతే వంట మరి. అట్నే నమస్కారం ఉంటే పెట్టే. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏందయ్యా పొద్దుగాలు పోయి చందాలు తీసుకుని జనాలు తీసుకొచ్చినావు? అయ్యా వాళ్ళు ఆ రోజు ఇప్పుడు మనకేం అవసరం? ఎలా చిన్నప్పుడు కన్నా కావాల్సిందే చెత్తం. ఇప్పుడు మనకు చందాలు కావాలయ్యా, లేకుంటే మన రాజకీయ వ్యాపారం ఎట్ట నడుతుంది? చెత్తం. ఏందయ్యా నేనేదన్నా చెత్తం అంటున్నావే? అవును, చందాలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెత్తం అంటున్నావేంది? అట్లా అనమాక. నేను మా అమ్మాయి సంపాదించిన ఆస్తిపాస్తులు తీసుకొచ్చి ప్రజాసేవ చేయడానికి వచ్చిన ఎర్ర నా కొడుకుని కాదా. ప్రజల దగ్గర బాగా డబ్బులు దండుకుని వాళ్ళకు కూసింత ప్రజాసేవ చేయడానికి వచ్చిన ప్రజానాయకుని. సరే, కేసిందే. అయ్యా వాడు వాళ్ళ అమ్మాయిని చేసుకుని పారిపోయా, నేను పట్టుకుని తీసుకొచ్చా. ఓహో, డబ్బులు అంతే కదా. రావయ్యా,
రండమ్మా వచ్చి అయ్యగారికి దండం పెట్టుకుని ఉన్నాయి లేని చెప్పుకోండి. జాలిగుండ మా అయ్యగారిది. రావమ్మా చెప్పుకోండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇతగాడు నా అల్లుడండి. అబ్బే కాదండి. నువ్వు ఉండవయ్యా పూజప్పమ్మ. నా బిడ్డను వదిలి వేరే దాంతో కాపురం పెట్టాడండి. ఎట్టా ఏరే కాపురు పెట్టాడా? ఇదిగో ఇచ్చో ఇట్రా. అయ్యా మన సెకండ్ సెప్ట్ భాగ్యం ఊరిల్లు ఇంకా రాలేదేందయ్యా? వచ్చుద్దయ్యా, దారిలో కాస్త లేట్ అయ్యిందయ్యా. అయ్యా ఇది డబ్బులు వచ్చే కేసు అయ్యా, ముందే కేసు చూడండి అయ్యా. ఎట్టా నీ బిడ్డ మీద కిరసాయలు పోసి నిప్పటి నుంచి చంపాడా? అమ్మో నాకేం తెలియదండి. నీకు తెలీదు? నా కూతుర్ని వదిలేసింది చాలక అమ్మా వచ్చావా నాయనా? మీ బావ దొరికితేను పెద్ద మనుషులతో చెప్పిస్తున్నా. అమ్మా ఇతను బావ కాదే, బావ ఇంటి దగ్గరే ఉన్నాడే. నిన్ను తీసుకురామని నన్ను పంపారు, అందుకే వచ్చాను. రాయే వెళ్దాం. బావ రాయే కదా? నువ్వు మరి ఈయనెవరు? రాయే వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. బావా మా అక్కను వదిలేడు అప్పటి నుంచి అమ్మకు పిచ్చి పట్టింది. ఎవరిని చూసినా అల్లుడు అల్లుడని ఎంట పడుతుంది. ఏమనుకోకండి అయ్యా. ఏమనుకోను గాని ఇంకా బయటకు వదిలిపెట్టాను. వదలయ్యా, వస్తానండి అయ్యా. ఇంతకీ ఏం చేస్తుంటావు? వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ప్రజా సేవ చేయడం మా డిపార్ట్మెంట్. అవునండి. అవును, ఆ పిచ్చని చెట్లు ఎట్లా పడ్డా? ఏం చేయమంటారయ్యా, కర్మ. అడక్కడక్క మా ఆవిడ సంక్రాంతి గ్రీటింగ్ అడిగిందండి. చేద్దాం కదా అని చెప్పి బజార్కి వెళ్ళి వస్తూ ఏమో చేతిలో పడ్డానండి. అంటే పిల్లానికి గ్రీటింగ్ చెప్తా, నా పోటీ ప్రజా సేవ చేసేవాడికి గ్రీటింగ్ చెప్పవా? ఏమో ఇట్లా అయ్యా ఈ డాల్కం చూస్తుంటా అప్పు చూసేవాడికి వెళ్ళి గ్రీటింగ్ చెప్పేలా ఉన్నాడయ్యా. చెప్తామయ్యా చెప్తాం. అబ్బే లేదండి, నేను మొట్టమొదటి నుంచి తమ పార్టీ అనండి. మన తొడిగి నా గ్రీటింగ్ చెప్పినాను. ఓర్ నాయనోయ్, మళ్ళా గ్రీటింగ్ కష్టాలు వచ్చారు. ఇదేం గొడవరా బాబు? గ్రీటింగ్ చెబితే ఒక తంట, చెప్పకపోతే ఒక తంట. అసలు వీడి గ్రీటింగ్ చెప్పాలా వద్దా? ఏందయ్యా అటు తిరిగి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? బూతులు తిరుగుతున్నావు ఏంది? మాకు బూతులు ఏం కొత్త కాదు కానీ ఇటు పల్ల. అబ్బే అదేమి లేదండి, మీకు గ్రీటింగ్ చెప్పొచ్చో లేదోనని. అంటే నీ చేత గ్రీటింగ్ చెప్పించుకునే స్థాయి కూడా లేదంటే మాకు. అబ్బే కాదండి, నాకు చెప్పగలిగే స్థాయి ఉందో లేదోనని. అయినా సరే విష్ యూ హ్యాపీ పొంగల్ సార్. అట్నా? సరే వెళ్ళొస్తాను సార్. ఒక నిమిషం, అవును నువ్వు మా పార్టీ పండించరానువా? పండా అంటే ఈ లేదన్నమాట. పిల్లోడు బంగారు కొండ యాడి పేరు మీద 116 కొని తీసుకోండి. 1116లా? ఏందన్నా తగ్గిందా? పిల్లోడు చక్కని కొండ చూడాన్ని 5116 రాసుకో. అబ్బో వద్దండి, ఫస్ట్ 1116 ఖాయం చేసుకోండి. తీసుకుంటాను సార్. పిల్లోడు మంచోడు తీసుకో. తొందరగా ఇందాకేదో అంటే ఇసు పొంగల్ పో, అదే ఇసు పొంగల్ పో అమ్మా పో. డబ్బులు చేస్తారు.